నోటి దూలతో ఒళ్ళు కొవ్వెక్కి మన హిందూ దేవతలని అవమానించిన యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఆడవాళ్ల బట్టల గురించి శివాజీ మరియు గరికపాటి గారు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పే క్రమంలో శివాజీని బండబూతులు తిడుతూ ఆడవాళ్ళని చూసి కంట్రోల్ చేసుకోలేకపోతే నీది కోసేసుకో అని గరికపాటి గారిని కూడా చాలా దారుణమైన మాటలు అన్నాడు. దాంతో అన్వేష్పై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదవ్వగా అన్వేష్కి బుద్ధి చెప్పాలని ఏజూడ్ అనే మరో యూట్యూబర్ అన్వేష్ మీద యుద్ధం ప్రకటించినట్లు వీడియోస్ చేయగా ఆ తర్వాత నుండి ఒకరినొకళ్ళు తిట్టుకుంటూ డైలీ ఏదో ఒక వీడియో చేస్తున్నారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వీళ్ళిద్దరు వీడియోస్ హాట్ టాపిక్గా మారగా ఏజూడ్ అండ్ అన్వేష్ ఇద్దరూ ఒకటేనని, ఇద్దరూ కలిసి అందరినీ మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారని మరో న్యూస్ కూడా వైరల్గా మారింది. అయితే అసలు అన్వేష్కి ఏమైంది? ఎందుకు అందరి గురించి అంత నీచంగా మాట్లాడుతున్నాడు? అన్వేష్ క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవతలను తిడుతున్నాడా? ఏజూడ్తో అన్వేష్కి ఏంటి గొడవ? అన్వేష్కి నిజంగానే మెంటల్ ప్రాబ్లం ఉందా? అలానే ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? లేదు ఇద్దరు రాంగే అంటారా? కామెంట్ చేయండి. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు పేర్లతో ఒకప్పుడు యూట్యూబ్ మొత్తం బాగా ఫేమస్ అయిన ఆటగాడు అన్వేష్పై ఇప్పుడు జనాల్లో రోజు రోజుకి నెగిటివిటీ పెరిగిపోతుంది. అలాగే అతను హిందూ దేవతలపై చేసిన కామెంట్స్ వల్ల హిందూ సంఘాల్లో కూడా అతని మీద నెగిటివిటీ పెరిగి అన్వేష్ మీద 2 తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇలా ఎవరు ఎన్ని చేసినా ఎన్ని మాటలన్నా అన్వేష్ అవేమీ పట్టించుకోకుండా తన నోటికొచ్చింది మాట్లాడుతూ వరుసగా వీడియోలు చేసి హిందూ మతానికి వ్యతిరేకంగానే ఇప్పటికీ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. దాంతో అతను కొన్ని రోజుల్లోనే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని పోగొట్టుకున్నాడు. అలాగే ఈ విషయంగా అన్వేష్కి పంజాగుట్ట పోలీసులు ఒక లేఖ రాయగా అందుకు అన్వేష్ నుండి రిప్లై వచ్చిన వెంటనే ఆపరేషన్ అన్వేష్ పేరుతో ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేస్తామని పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా మరో న్యూస్ ఒకటి హల్చలవుతోంది. అదేంటంటే అన్వేష్ త్వరలోని హైదరాబాద్కి వస్తున్నాడని, ఆల్రెడీ పోలీసులు అన్వేష్కి మెయిల్ ద్వారా నోటీసులు పంపారని, ఒకవేళ అతను ఇండియాకి రాకపోతే అన్వేష్ పేరు మీద రెడ్ నోటీస్ జారీ చేసి పాస్పోర్ట్ని సీజ్ చేస్తారని, అందుకే ఆ విషయంగా భయపడిపోయిన అన్వేష్ ఇప్పుడు ఇండియాకి రావడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంగా కొంతమంది పోలీసుల్ని అడగ్గా అన్వేష్పై ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 25 కేసులు నమోదైన విషయం నిజమే, కానీ తాము మొదట అతని యూట్యూబ్ యూజర్ ఐడీలను తీసుకొని ఆ తర్వాతే అతన్ని హైదరాబాద్కి రప్పిస్తామని చెప్పారు. దాంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా మొత్తం వైరల్గా మారింది. ఇక అన్వేష్ తన కెరియర్ బిగినింగ్ నుండి తనకంటే బాగా ఎదిగిన రవి తెలుగు ట్రావెలర్, భయ్యా సన్నీ యాదవ్, ఉమా తెలుగు ట్రావెలర్ అనే యూట్యూబర్లతో బాగా క్లోజ్గా ఉంటూ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి కొన్ని మాటలు అనేలా చేసి వాటిని ఎవరికీ తెలియకుండా రికార్డ్ చేసి వాటిని తన వీడియోస్లో రిలీజ్ చేసి జనాలకి వాళ్ళ మీద నెగిటివిటీని క్రియేట్ చేసి తన వీడియోస్లో వాళ్ళని నోటికొచ్చిన బూతులు తిడుతూ అన్వేష్ బానీ మైలేజ్ సంపాదించాడు. అలాగే లక్షల్లో సబ్స్క్రైబర్స్ని కూడా తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రతి దేశం తిరుగుతూ వీడియోస్ చేస్తూ ఆ వీడియోల్లో బూతులు ఎక్కువగా మాట్లాడుతూ జనాల్లో బానీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్తోనే తను పెద్ద తోపు అనుకొని ఫీల్ అవుతూ చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్లను బెదిరించి తన కంట్రోల్లో పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అయితే రీసెంట్గా ఒక యూట్యూబర్ అన్వేష్కి చాలా క్లోజ్గా ఉండడంతో అన్వేష్ అతనితో అన్ని విషయాల్ని పంచుకోవడం మొదలుపెట్టాడు. అలా మన కమెడియన్ అలీ ఒక దేశద్రోహి, ఉగ్రవాది అని ఏది పడితే అది మాట్లాడుతూ అతని భార్య గురించి కూడా నోటికొచ్చినట్టు తిడుతూ వాళ్ళిద్దరూ త్వరలోనే చనిపోవాలని, అలాంటి వాళ్ళు ఈ భూమి మీదే ఉండకూడదని అన్నాడు. దాంతో ఆ వీడియో ఒక రేంజ్లో సోషల్ మీడియా అంతటా వైరల్ అయింది. ఆ తర్వాత అన్వేష్ని అలీ నిజంగానే ఉగ్రవాదా అని ఒకళ్ళు అడిగితే ఏమో ఎవడికి తెలుసు, అప్పుడు అలా అనిపించింది చెప్పాను అన్నాడు. దాంతో అతనితో సన్నిహితంగా ఉన్న యూట్యూబర్ ఆ వీడియోని కూడా తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. అవే కాదు, అన్వేష్ తను ఏ దేశానికి వెళ్ళినా అక్కడ 10 నుండి 20 మంది అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేస్తానని, ఒకసారి అయితే ఒక మైనర్ అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని, ఇలాంటి పనులు తనకి ప్రతి దేశంలో సర్వసాధారణమని కూడా చెప్పాడు. దాంతో ఇలాంటి పనులు చేసిన నువ్వు హిందూ సనాతన ధర్మం గురించి బండబూతులు ఎలా తిడతావంటూ కొంతమంది అతన్ని విమర్శిస్తూ అతని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోగా అన్వేష్ ఇకపై ఎప్పుడు బూతులు మాట్లాడనని చెప్పాడు. అయితే కొంతమంది అతన్ని బూతులు మాట్లాడని జీసస్ మీద ప్రామిస్ చేయమని చెప్పగా తను బాప్తిజం తీసుకున్నానని జీసస్పై ప్రామిస్ చేయలేను, కావాలంటే రాముడి మీద ప్రామిస్ చేస్తానని చెప్పడంతో అన్వేష్ ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టే హిందూ దేవులపై ఇలా ఇష్టం వచ్చినట్లు విషం జిమ్ముతున్నాడని అందరికీ అర్థమైపోయింది.
అయినా కూడా అతనికి సిగ్గు రాలేదు. తన గురించి విమర్శించిన కొంతమంది యూట్యూబర్ల గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా విఆర్ రాజా గురించి మాట్లాడుతూ, విఆర్ రాజా గాడి అంతం తన చేతుల్లోనే ఉందని, అతని తల్లి అలాంటిది ఇలాంటిది అంటూ తిట్టాడు. అలాగే తల్లి చనిపోయిన బాధలో ఉన్న విజయ్ గౌడ్ అనే యూట్యూబర్ గురించి మాట్లాడుతూ అతని తల్లిని పైకెళ్ళి అనుభవిస్తానని చాలా చండాలంగా మాట్లాడాడు. అక్కడితో ఆగకుండా తన పేరు మీద ప్రతి స్టేట్లో ఒక కేసు ఉందని, బీహార్లో అయితే తనే అక్కడ 20 మంది పోలీసుల్ని చితకబాద వచ్చానని, ఆ కేసు కూడా ఇప్పటికీ ఉందని అన్వేష్ చెప్పగా ఆ వీడియోను కూడా యూట్యూబర్ లీక్ చేశాడు. అలా అన్వేష్ తనతో మాట్లాడిన ఆడియోస్ని అతను లీక్ చేయడానికి ఒక కారణం ఉందని, అన్వేష్ హిందూ దేవులపై రెచ్చిపోయి మాట్లాడాడని, ఆ మాటలు తట్టుకోలేకే అతనితో మంచిగా మాట్లాడుతూ తనతో చెప్పినవన్నీ అతనికే తెలియకుండా రికార్డ్ చేసి అతని గురించి అందరికీ తెలియాలని వాటిని సోషల్ మీడియాలో పెట్టానని చెప్పాడు. అలా అన్వేష్ నిజస్వరూపం గురించి తెలుసుకున్న అతని ఫాలోవర్స్ అండ్ సోషల్ మీడియా యూజర్స్ అన్వేష్ గనక ఇండియాకు వస్తే అతన్ని వదిలే ప్రసక్తే లేదని, వాడికి ఖచ్చితంగా శిక్ష ఇస్తామని రెచ్చిపోవడంతో అన్వేష్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఇక అన్వేష్ చేసిన పనులు, అతను మాట్లాడే బూతులతో విసిగిపోయిన చాలా మంది యూట్యూబర్లు అతనికి బుద్ధి చెప్పే క్రమంలో అన్వేష్ ఛానల్ని మూసివేయించాలనే దృష్టితో వీడియోస్ని చేస్తూ ఉండగా 40 లక్షల సబ్స్క్రైబర్లున్న ఏజూడ్ అనే యూట్యూబర్ అన్వేష్ పై ఒక వీడియోని చేయగా ఆ వీడియోతో అన్వేష్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అన్వేష్ అతని గురించి, అతని ఇంట్లో వాళ్ళ గురించి బూతులు తిడుతూ అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఏజూడ్ తను చేసిన వీడియోని డిలీట్ చేసి తన సమస్యల్లోకి తన ఇంట్లోని వాళ్ళని, ఆడవాళ్ళని తీసుకురావడం ఇష్టం లేదు, అందుకే ఆ వీడియోని డిలీట్ చేశానని ఒక పోస్ట్ పెట్టాడు. దాంతో ఏజూడ్ సబ్స్క్రైబర్స్ అండ్ అతని ఫాలోవర్స్ ఆ వీడియోని పోస్ట్ చేయమని అతను రిక్వెస్ట్ చేయగా అతను మళ్ళీ ఆ వీడియోని అప్లోడ్ చేశారు. ఆ వీడియోని 20 లక్షల మందికి పైగానే చూశారు. ఆ వీడియోలో అతను హిందూ ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అన్వేష్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టడం కంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ని పెంచి మన సత్తా ఏంటో చూపిద్దామని చెప్పాడు. దాంతో ఇప్పుడు చాలామంది ఏజూడ్ని అన్వేష్తో పోలుస్తూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే అన్వేష్ వార్నింగ్కి భయపడి తను చేసిన వీడియోని తీసేయడం, మళ్ళీ అప్లోడ్ చేయడం, ఏజూడ్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అన్వేష్ తన దగ్గర ఉన్నాయని చెప్పడంతో వీళ్ళిద్దరి మధ్య యూట్యూబర్ వార్ జరుగుతోంది. ఇక ఈ విషయంపై కొంతమంది నెటిజన్లు మాట్లాడుతూ ఆ అన్వేష్ ఏజూడ్ ఇద్దరు ఒకటేనని, హిందూ దేవతలపై మాట్లాడి క్షమించరాని మాటల టాపిక్ని పక్కన పెట్టి ఇద్దరు తమ సబ్స్క్రైబర్స్ కోసం వీడియోలు చేస్తూ అసలు విషయాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారని అంటున్నారు. ఇక అన్వేష్ ఇప్పుడు తన ఛానల్లో పెడుతున్న వీడియోస్ చూస్తే అతనికి పిచ్చి పట్టి ఉంటుందని, తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియట్లేదని, అందుకే దేశంలో మత కలహాలని రెచ్చగొట్టేందుకే హిందూ దేవులను నోటికొచ్చినట్టు తిడుతూ ఇండియాలో ఉన్న హిందువులందరూ రేపిస్ట్లే అని చెబుతున్నాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాగే వెంటనే పోలీసులు అతనిపై చర్యలు తీసుకొని అతని యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లని బ్యాన్ చేయాలని అంటున్నారు. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటనేది మీరు చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.